విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఏలూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొని సృజనాత్మకత, నైపుణ్యాలను ప్రదర్శించారు. విద్యార్థులు సమాజంలోని అనేక సమస్యలపై నాటకాలు ప్రదర్శించారు. పిల్లల శాస్త్రీయ, సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. అమరావతి బాలోత్సవం నిర్వహించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని కోరారు. ఎప్పుడు చదివే కాకుండా ఇలాంటివి కూడా చాలా ముఖ్యం. ఇలాంటి ప్రోగ్రామ్ మంచి అవగాహనగా ఉంటుంది. నాకు ఈ స్టేజ్ ఫియర్ అంతా పోయింది. నేను ఎప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇది మొదటిసారి పర్ఫామ్ చేయడం. ఏ ఇయర్ వచ్చినా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ తరువుగా కండక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. భయం పోయిద్ది, ఫస్ట్ భయం పోయి ఇందులో పార్టిసిపేట్ చేయాలి. దానివల్ల కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది వాళ్ళకి. ఇంటర్వ్యూస్లో అలా వాళ్ళకి భయం లేకుండా వాళ్ళు చెప్పగలరు. పిల్లలకి చదువులు కాకోకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడతాం వల్ల మా అభివృద్ధి ఇంకా పొందవచ్చని అమరావతి బాలోత్సవాలు వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఈ మా పిల్లలకి చాలా ఇన్స్పిరేషన్గా, అలాగే మా పిల్లలు అలాగా కాంపిటీషన్లో ఎలా ఏం చేయాలో అందరికి తెలుస్తే, అలాగే పిల్లలకి ఓన్లీ స్టడీ కాకుండా ఇలాంటి అదర్ యాక్టివిటీ స్కిల్స్ కానీ, అలాగే డ్యాన్స్ అని, ప్రోగ్రామ్స్ అని, అలాగే చాలా కాంపిటీషన్ వరకు మనకి ఇలా కండక్ట్ చేస్తూనే ఉండాలి.